ఇక తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో అతివృష్టి ఉండే అవకాశం ఉందన్నారు. అయితే పంటలు సమృద్ధిగా పండుతాయని, రైతులు తమ భూములకు అనుకూలించే పంటలు మాత్రమే వేయాలని, ముఖ్యంగా కొత్త పంటలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయితే పాలకుల మధ్య విభేదాలు వస్తాయని, అవి ప్రభుత్వ పాలనపైన దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉందన్నారు. ఇటు ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. పాలకులలో స్వార్థపూరిత ఆలోచనలు పెరుగుతాయన్నారు. సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. బ్రహ్మదేవుని యొక్క ఆయు ప్రమాణం లెక్కించేటువంటి క్రమంలో కలియుగ దశాబ్దము 4,32,000 సంవత్సరాలు. దానికి 2 రెట్లు ద్వాపర యుగము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము, ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. అదే ఒక మనవంతరము. అట్లాంటిది 71 మనవంతరాలు. ఇప్పుడు 14 మనవంతరాల్లో మనది శ్వేతవరాహ కల్పంలో ఇవన్నీ కూడా కలిపితే ఒక కల్పము. ఇదే బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు, అట్లాంటిదే రాత్రి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నవబ్రహ్మల్లో 2వ బ్రహ్మగారు, వారికి 51 సంవత్సరాలు 1 నెల 1 రోజున ఈ కలియుగ దశాబ్దంలో 4,32,000 సంవత్సరంలో 39వ అయినటువంటి సంవత్సరము 5,126వ సంవత్సరం. అది 354 రోజులుగా మన ముందుకు వచ్చినటువంటిది విశ్వావసునామ సంవత్సరము. వైశ్వానరుడు అగ్నిహోత్రుడు కర్మదేవత ఈ యొక్క సంవత్సరానికి అధిదేవత. అగ్నిముఖా వై దేవాః అని ఈ యొక్క కర్మదేవత ఎవరయ్యా? స్త్రజస్త్రికోటి దేవతా స్వరూపమైనటువంటి ఆ యొక్క జలాలు కానీ, గోవులు కానీ, అట్లాగే 33 కోట్ల దేవతలకు మనము దర్శించేటువంటిది అగ్నిముఖంగా, అగ్నిహో మనం దర్శిస్తాం. కర్మభూతుడు ఆయనే కాబట్టి ఈ యొక్క సంవత్సరం సంస్కారభూతంగా